కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరలా మీ మధ్యలోనికి ప్రభు దినంలో వచ్చి కలుసుకొని వాక్యంను పంచుకునేటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఈరోజు ముఖ్యంగా ప్రభు దినంతో పాటు ఒక విశేషమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అదేమిటి అంటే సోదరులు పెద్దలు యేసుపాదం గారు సేవకులుగా పనిచేసినటువంటి యేసుపాదం గారిని సన్మానించాలనేటువంటి ఒక మంచి ఆలోచన రావటమో, ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టడమో. అయితే విడిగా ఉండే రోజుల్లో అయితే మరలా అందరూ రాలేరు కాబట్టి ఆదివారం ఆరాధన కార్యక్రమానికి మనకు అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక బైబిల్ క్లాసులు కానీ, కృతజ్ఞతా కూడికలు, స్తుతి కూడికలు ఇక ఎన్ని పెట్టినా కానీ ఆదివారం వచ్చినంత రారు. కారణం ఏంటంటే ఒకసారి ఒకరు చెప్పారు, ఆదివారం అంటే దేవుడు చెప్పాడు, మిగిలిన అన్నీ అయ్యగారు చెప్పే కదా అని. కాబట్టి ఆదివారానికి అత్యంత విలువనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది చాలా సంతోషం. అయితే ప్రశ్న ఏమిటి అంటే సేవకులను ఘనపరచటమో సన్మానించటమో అనేటువంటిది కొందరికి ఈ సన్మాన కార్యక్రమాలు మనకెందుకండి అని అనుకుంటూ ఉంటారు. అంటే సన్మాన కార్యక్రమాలు అనేది కాదు కానీ బైబిల్ ఏం చెప్తుంది, ముఖ్యంగా మనం అందరం కూడా ఒకరినొకరు గనపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ముఖ్యంగా సేవకుల విషయంలో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు, బైబిల్లో మనం చూసినప్పుడు సేవకులను మనం గనపరచవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటి అంటే వారు దేవుని వాక్యాన్ని ప్రకటించటమో, మనకు నేర్పించటమో, ముఖ్యంగా మన ఆత్మల ఎదుగుదలకు వారు కృషి చేయటమో, మన కొరకు మన కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమో, వీటన్నింటికి ఆత్మ సంబంధంగా మనం ఎంతో రుణపడి ఉంటాం. అంటే భౌతికంగా అయితే మనం లెక్క కట్టలేం. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు ఫిలెమోనుకు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఈ మాట మీరు చూసేటప్పుడు వాస్తవంగా ఫిలెమోను ఎవరు అనేటువంటి తెలుసుకుంటే కనుక చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటి అంటే ఫిలెమోను చాలా ధనవంతుడైనటువంటి ఒక మనిషి, చాలా ధనవంతుడు. అక్కడ ఉన్న స్థానిక సంఘం కూడా ఆయన ఇంట్లోనే కూడుకుంటుంది. దాన్ని బట్టి చాలా పెద్ద ఇల్లు ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. అయితే ఫిలెమోనుకు చెప్తూ ఇక్కడ ఒనేసిమోను గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు. అంటే తప్పిపోయి వచ్చినటువంటి లేదా పారిపోయి వచ్చినటువంటి ఒక బానిస ఒనేసిమస్. ఈ ఒనేసిమోను యజమాని ఫిలెమోను. కాబట్టి దీన్ని బట్టి పని వాళ్ళని బానిసల్ని కలిగి ఉన్నాడంటే చాలా ధనవంతుడని అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో సంతోషించదగిన విషయం ఏంటంటే పారిపోయి వచ్చినటువంటి బానిస కంటే ముందే వాళ్ళ యజమాని ఫిలెమోను పౌలు గారికి తెలుసు. తెలియటం కాదు, పౌలు గారే ఆయనకి వాక్యం చెప్పాడు. ఆయన క్రైస్తవుడిగా మారాడు. ఆయన ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉంది. పారిపోయి వచ్చినటువంటి ఆ బానిస మరలా ఎలానో పౌలు గారిని కలుసుకున్నాడు చెరసాల్లో. ఆయనకి వాక్యం చెప్పాడు. ఇప్పుడు బానిస కూడా మారి క్రైస్తవుడు అయ్యాడు. అయితే ఈ బానిసను చేర్చుకోమని చెప్పేసి పౌలు గారు ఆ యజమాని ఫిలెమోనుకు చెప్తూ ఉన్నాడు. 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని కూడా చేర్చుకో. నువ్వు గనక నన్ను పాలివాడు అనుకుంటే ఫిలెమోను, నన్ను నువ్వు ఎట్లయితే చేర్చుకుంటావో ఈ పారిపోయి వచ్చిన బానిసను మరలా వెనక్కి పంపిస్తున్నాను, నన్ను చేర్చుకున్నట్లే అతన్ని కూడా చేర్చుకో. ఒకవేళ ఆయన ఏదన్నా తప్పు చేసి పారిపోయాడో లేకపోతే ఏదైనా నీకు రుణపడి ఉన్నాడో అలాంటి సందర్భంలో చెప్తున్నాడు, అతను నీకు ఏ నష్టమైనా కలగజేసిన ఎడలనో నీకు ఏమైనా రుణమున్న ఎడలనో అది నా లెక్కలో చేర్చు. ఒకవేళ అతడు ఏదైనా నీకు నష్టం కలగజేస్తే లేదంటే ఏమైనా రుణపడి ఉంటే అది నా లెక్కలో చేర్చు, అంటే నేను ఇస్తాను అన్నట్లుగా. కానీ 19వ వచనంలో చెప్తున్నాడు ముఖ్యమైన విషయము, పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిస్తున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. నేను తీరుస్తాను, కానీ ఆత్మ విషయం మాట్లాడాల్సి వస్తే ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు. నువ్వే నాకు రుణపడి ఉన్నావంటే అక్కడ పౌలు గారు ఏదో అప్పు చేశాడని కాదు,
లేదా ఫిలేమోన్ ఏదో చాలా లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చాడని కాదు. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఒకరి ద్వారా వింటామో, విన్నప్పుడు మనం రుణపడి ఉంటాం. ఆ రుణం ఎలా తీర్చుకుంటాం? ఇవాళ రేపు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భౌతికంగా సాయం చేసిన వాళ్ళని ఎలాగూ లెక్క చేయట్లా. పోవయ్య నువ్వేమి ఇచ్చావు, నువ్వు ఇచ్చావులే పెద్ద బోడి, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. మనుషుల్లో కృతజ్ఞత అనేటువంటిది బొత్తిగా నశించిపోయింది. ఎంత కృతజ్ఞత లేని వారంటే కన్న తల్లిదండ్రుల ఎడల కూడా కృతజ్ఞత చూపినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈవేళ మనం బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూసేటప్పుడు ముసలి వాళ్ళు చాలామంది అడుక్కుంటున్నారు. కారణం ఏమిటి అంటే కృతజ్ఞత లేని పిల్లలు వాళ్ళకు ఉన్నారు. లేకపోతే వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రాదు. అక్కడే కాదు, భౌతికంగానే కాదు, ఆత్మ సంబంధంగా కూడా. నిజంగా భౌతికంగా కంటే నశించిపోయేటువంటి మన ఆత్మకు ఒకరు వాక్యం చెప్పి సత్యంలోకి నడిపించారు అంటే ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఇస్తే దాన్ని తీర్చుకోగలుగుతాం? అసలు మన ఆత్మ విలువ ఎంత అని మనం కట్టగలం? ఈ ఆత్మ నరకంలో పడి నశించిపోకుండా మనల్ని తప్పించారు కదా, తప్పించినటువంటి దీనికి మనం ఎంతని కట్టగలం వెల? పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. నేను ఎందుకు చెప్పాలి అలాగా? నువ్వే నాకు రుణపడి ఉన్నావు. ఆత్మ విషయంలో అయితే నువ్వే నాకు రుణపడి ఉన్నావు. కాబట్టి వాక్యం ఎవరైతే మనకు చెప్తారో, ఎవరి ద్వారా అయితే మనం నేర్చుకుంటామో, ఈవెన్ ఇవాళ మీరు స్కూల్కి పంపించండి మీ బిడ్డకి పాఠాలు చెప్పారనుకోండి, మీరేం చేస్తారు? ట్యూషన్కి పంపిస్తే కూడా ఫీజు ఇస్తారా? ఒకవేళ వాళ్ళు వద్దంటే కూడా ఇస్తారా? పాత రోజుల్లో గురుదక్షిణ అని అంటూ ఉంటారు. ఉచితంగా చెప్పినా కానీ అంతా అయిపోయి వచ్చే ముందు వాళ్ళు ఏదైనా కానుక ఇస్తూ ఉంటారు. అంటే మీరు మాకు ఇంత నేర్పారు కదా అని చెప్పేసి కానుక ఇస్తూ ఉంటారు. ఈరోజు కూడా వాక్యం నేర్పినటువంటి వాళ్లకు ఖచ్చితంగా మనం రుణపడి ఉంటాం. ఈ లోకంలో ఇంకా చెప్పాలి అంటే మనం ఎవరికి ఎంత రుణపడతామో తెలియదు, కానీ మనకు ఎవరైతే వాక్యం నేర్పుతారో వాళ్ళకి మనం చాలా రుణపడి ఉంటాం. చాలా చాలా రుణపడి ఉంటాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు రెండో విషయము, మొదటిది మనకు వాక్యాన్ని వాళ్ళు నేర్పించారు కాబట్టి మనం రుణపడి ఉంటాం, వాళ్ళని మనం గణపరచాలి. ఒకసారి ఒక వ్యక్తి చెప్పారు, మీకు క్రీస్తు సంఘం ఎలా పరిచయం అయింది అని నేను అడిగాను. వాళ్ళ అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు, చిన్నాన్న పెదనాన్న పిల్లలు. వాళ్ళ అన్నయ్య పెద్ద ప్రసంగికుడు చెన్నైలో. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళ తమ్ముడు అవుతాడనమాట. వాళ్ళది కూడా అదే ఊరు, సొంతూరు. ఆయన కూడా క్రీస్తు సంఘంలోకి వచ్చాడు. నేను ఒకసారి ఆయన అడిగాను, మీ క్రీస్తు సంఘం ఎలా పరిచయం అయింది? మీ అన్నయ్య గారు చెప్పారా అంటే, చాలామంది అనుకుంటారండి మా అన్నయ్య నాకు వాక్యం చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే మేమంతా కూడా ఈ సాల్వేషన్ ఆర్మీలో ఉండేటువంటి వాళ్ళం. మా అన్నయ్య మెడ్రాస్ నుంచి సూట్ కేసు పట్టుకొని ఊరొచ్చేవాడు, సూట్ కేసు పట్టుకొని వెళ్తూ ఉండేవాడు. మా అన్నయ్య మెడ్రాస్లో పెద్ద ఉద్యోగం ఏమో అనుకున్నాం, కానీ నేను క్రీస్తు సంఘంలోకి వచ్చేదాకా మా అన్నయ్య క్రీస్తు సంఘంలో ఉన్నాడు, ఆయన సువార్థికుడు అని నాకు తెలియదు అన్నాడు. మరి ఇందుకు మీకెవరు వాక్యం చెప్పారంటే, ఆయన ఒక స్కూల్ టీచరు. మీకెవరు వాక్యం చెప్పారంటే ఆయన ఇలాగనే, అంటే సాల్వేషన్ ఆర్మీలో ఉన్నాడు, అదే నిజమని నమ్మాడు. అయితే భార్యాభర్తలు ఇద్దరు టీచర్సే. ఒకసారి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక చర్చికి వెళ్ళాడట. అంటే భార్య ఊరు వెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు ఒక ముసలాయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడట. అది క్రీస్తు సంఘం. ఆ ముసలాయనకి పెద్ద చదువు కూడా రాదు. అప్పుడు ఆయన క్రీస్తు సంఘాన్ని గురించి చెప్పాడట. చెప్తే ఆయన బైబిల్లో చూసి నిజమే కదా, అలాగనే ఉంది కదా అని ఆలోచన చేసి అయిపోయిన తర్వాత ఆ ముసలాయనతో మాట్లాడాడు. ఆయన నిరక్షరాసి, ఆ ముసలాయనకి చదువు కూడా లేదు. అయినా ఈయన నేను చదువుకున్న పెద్ద టీచర్ అని అహం చూపించకుండా ఆయనతో మాట్లాడి చాలా విషయాలు బైబిల్లో చూస్తే, అవును ఈయన చెప్పిందే నిజం కదా, ఇంత చదువుకొని మనం దీన్ని కనిపెట్టలేదు అని దాన్ని అంగీకరించి ఆ ముసలాయన చేత బాప్తీసం తీసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది క్రీస్తు సంఘం అనేటువంటిది కరెక్టే కాదు, మెడ్రాస్ నుంచి సూట్ కేసు పట్టుకొని వచ్చే మా అన్నయ్య క్రీస్తు సంఘంలో పెద్ద సేవకుడని. అయితే ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, నేను మా అన్నయ్య కంటే కూడా ఆ ముసలాయనకి చాలా రుణపడి ఉన్నాను. ఆ రోజు కనుక నేను అక్కడికి వెళ్ళకపోతే, ఆయన చెప్పకపోతే నాకు అసలు క్రీస్తు సంఘం అనేది ఒకటి ఉందనేది కూడా తెలిసేది కాదు. నిజంగా ఒక్కోసారి మనం ఎన్నో వస్తువుల విలువను ఆలోచన చేస్తూ ఉంటాం. ఉదాహరణకి నా చేతిలో మైక్రోఫోన్ ఉంది, దీని విలువ ఎంత అంటే ఖచ్చితంగా దీనికి లెక్క కడతాం. ఆహుజా 660 లేదా 880, దీని ధర ఇంత ఉంటుంది, 15,000 20,000. లేకపోతే చేతికి ఒక వాచ్ ఉంది, దీనికి 1,000. లేదంటే ఒక పుల్పీట్ ఉంది, దీనికి 1,000. అన్నిటికీ మనం ధర కట్టగలం. దీని వెల ఎంత అంటే అటో ఇటో చెప్పగలం. ఈరోజు మనకు వాక్యాన్ని నేర్పించి
వాళ్ళు మనల్ని సత్యంలోనికి తీసుకొని వచ్చి మన ఆత్మను రక్షణలోనికి తీసుకొని వచ్చారు కదా, దానికి ఎంతని వెలగట్టగలం? ఎంతని వెలగట్టగలుగుతాం? కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు అదే చెప్తున్నాడు, ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను నీకు చెప్పనేలా. నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనం ఎప్పుడైనా సరే కోటీశ్వరుడికి డబ్బు అప్పు ఇవ్వగలమా? ఆయన వచ్చి మన దగ్గర చేయజాపయ్యా నాకు 10 రూపాయలు ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా అని మన దగ్గర డబ్బులు తీసుకొని మనకు రుణపడతాడా? అసాధ్యమైన విషయం అది. కానీ ఒక్కోసారి సేవ చేసేటప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, మేము ఎంతమందికి వాక్యం చెప్తాము, ఎంతమంది మాకు రుణపడుతున్నారు. సరే, రుణపడ్డారన్న సంగతి వాళ్ళకి తెలుసో లేదో కానీ ఎంతమంది మాకు రుణపడుతున్నారు. చదువుకున్న టీచర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, వీళ్ళని వాళ్ళని లేదు, ఎంత పెద్ద కోటేశ్వర్లైనా. నిజంగా ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అంటే, అది మేమే కాదు, మీరైనా వెళ్ళి వాక్యం మరొకరికి చెప్పినప్పుడు ఎవరైతే వాక్యాన్ని వింటారో, విని నేర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మనకు రుణపడతారు. రుణపడ్డప్పుడు మనం వాళ్ళని గణపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరియు 12వ వచనము. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. బాగా గమనించండి, ఆయన ఇలాగు నియమించెను. ప్రశ్న, ఆయన ఇలాగు నియమించెను అంటే ఆ నియమించిన ఆయన ఎవరు? పౌలు గారేనా? కాదా? పౌలు కాదా? దేవుడా? దేవుడైనా నియమించింది? ఇప్పుడు ఉదాహరణకి యేసుపాదం గారిని సేవకులుగా ఎవరు నియమించారంటే ఏం చెబుతారు? మనుష్యరీతిగా ఈ కళ్ళతో చూసి పలానోళ్ళు పెట్టారంటారు. లేదా మన అనిల్ గారిని సేవకులుగా ఎవరు నియమించారంటే మనుష్యరీతిగా మనం వాళ్ళు వీళ్ళు అంటాం. కానీ దీని వెనకాల దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనం నమ్ముతామా? నమ్మాలా? ఒకసారి కొంతమంది దాన్ని అంగీకరించరు. ఆయన పెట్టారండి, యేసుపాదం గారు పెట్టారండి అని, లేకపోతే అనిల్ వచ్చేవాడు కాదు. లేకపోతే యేసుపాదం గారిని వాళ్ళు పెట్టారండి, లేకపోతే యేసుపాదం గారు వచ్చేవాళ్ళు కాదు. ఇందులో మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, కింద వచనాలు చూడండి, ఆయన ఇలాగూ నియమించెను అని చెప్పేసి అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు మరలా చెప్తున్నాడు. ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాను. ఆయన నియమించాడు. నియమించేటప్పుడు కూడా కొందరిని 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 అనే పదం కనబడుతుందా? అని దాని అర్థం ఏంటి? అందరూ కాదు, అందరూ కాదు, అందరూ కాదు, అందరూ కాదు. సేవకులు అవ్వాలని చాలామంది కళ్ళగా అంటారు, మాకు తెలుసు. మేము బైబిల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంతమంది అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవుతారు, చాలామంది జాయిన్ అవుతారు. అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ చదివి పూర్తి చేయలేరు. మేము మెడ్రాసులో చదువుకున్నప్పుడు మా బ్యాచ్లో, అంటే తమిళ్ తెలుగు 2 మీడియంలో కలిపి నడిచాయి. మా బ్యాచ్లో సుమారు 60 మంది దాకా ఉండేవాళ్ళు. 60 మందిలో కూడా తెలుగులో మేము పూర్తి చేసింది 3 సంవత్సరాల కోర్సు ఇద్దరమే. నేను, నాతో పాటు నెల్లూరు జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఇద్దరం పూర్తి చేసి బయటకు వస్తే ఆ ఇద్దరిలో సేవలో నిలబడింది నేను ఒక్కడినే. మొన్నే నేను చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు తను కనబడ్డాడు 2 వారాల క్రితం. ఏం చేస్తున్నా యాకోబ్ అని అడిగాను. అడిగితే, అన్న నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చీటీలు అవి రాసే పని, మరి సేవ పరిస్థితి ఏంటంటే చేస్తూ ఉన్నా కానీ నేను సేవకుడిని కాదు, కానీ మా సేవకుడికి నేను జత పనివాడిగా ఉన్నాను. ఆదివారం అయితే ఆయనతో కలిసి పని చేస్తాను, మిగిలిన రోజులు అట్లా ఉన్నాను. మరి ఫుల్ టైం సేవ చేయొచ్చుగా అంటే కుటుంబమో భారమో అదంతా ఉంటుంది కదా. వాస్తవంగా అందరూ కూడా సేవ చేద్దామనే కోరికతోనే కళ్ళకంటూ వస్తూ ఉంటారు. ఈవేళ కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఎంతమందికి ఉంది? ఒకవేళ కలెక్టర్ ఉద్యోగం మీకు ఇస్తానంటే వద్దనే వాళ్ళు ఎవరో చేయొద్దండి. వద్దండి, అబ్బో కలెక్టర్ ఉద్యోగం చాలా ఒత్తిడి, చాలా టెన్షన్, అయినా కానీ నేను అంత దూరం నేను వెళ్ళలేను, అయినా కారు జర్నీ నాకు పడదు, కలెక్టర్ అయితే కారు ఎక్కాలి కదా, నా వల్ల కాదనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు లేరా? ఇస్తే అందరూ తీసుకుంటారు కలెక్టర్ ఉద్యోగం. ఇవ్వాలి కానీ ఎవరైనా తీసుకుంటారు, వాళ్ళు వీళ్ళు అనేవి లేదు. కలెక్టర్ ఉద్యోగం ఇస్తా అంటే ఎందుకు వద్దంటాం? ఎందుకు?
నిజంగా మ మనం మాట్లాడేటప్పుడు నువ్వేనా పెద్ద కలెక్టర్‌వా అని అంటాం. అంటే చాలా పెద్ద ఘనమైనటువంటి ఉద్యోగం అది. అంతే కదా! హోదా అది. అంతేకాదు బాధ్యత కూడా ఉంటుందది. ముఖ్యంగా ఏంటంటే కలెక్టర్ అంటే పెద్ద గౌరవం. జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద పోస్ట్ ఏదైనా ఉందంటే కలెక్టరే. కాబట్టి ఒక ఘనమైనటువంటి పని అందరూ చేయాలనుకుంటారు. అనుకుంటాం గానీ మనకు దక్కదది. అది వేరే విషయం. అనుకున్నదంతా అవ్వలేం గదా! సేవకుడు అనేటువంటిది మనం గమనించినప్పుడు అంతకంటే గొప్ప ఉద్యోగం. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళినా దేవుడు పెట్టుకోవాలి. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు మనల్ని ఆ పనిలో పెట్టుకున్నాడు అంటే అదేదో మన అర్హతని కాదు గానీ ఆయన కృప తలిచి మన యెడల మనల్ని పెట్టుకోవటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అదే తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే 4వ అధ్యాయం మనం గమనించినటువంటి 11-13 వచనాలు మనం చదివేటప్పుడు ఆయన నియమిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు దీన్ని నియమిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన కొందరిని అంటే అందరూ కాదు, ఉన్న వాళ్ళలో ఇప్పుడు కలెక్టర్ అనే ఉద్యోగమో లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రతి ఉద్యోగం కూడా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఉంటుంది. కానీ అందరికీ రాదు. అన్ని ఉద్యోగాలు లేవు కదా! అలాగనే సేవ అనేటువంటి పనిలో కూడా వెళ్ళాలని ఉన్న దేవుడు ఎవరిని పెట్టుకుంటాడో వాళ్ళని మాత్రమే పెట్టుకుంటాడు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఉదాహరణకి మన కలెక్టరు మొహం మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన మనం గౌరవించాలి. నీ మొహం నాకు నచ్చలేదు పో అంటావా? అనం. ఎందుకు? నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు కలెక్టర్గా నియమించబడ్డారు కాబట్టి మనం గౌరవం ఇవ్వాల్సిందే. అవునా కాదా? ఒక్కొక్కసారి సేవకుల విషయంలో కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు మాకు నచ్చలేదని చెప్పేసి కొంతమంది అసలు గౌరవించరు. స్థానిక సంఘాల్లో చూస్తూ ఉంటాం. అంటే స్థానిక సంఘాల్లో కూడా మనుషులు కదా, భౌతికమైనటువంటి మనుషులు. లోపల ఏంటంటే మనకు వాళ్ళు నచ్చలేదు, లేదా వాళ్ళ కుటుంబం నచ్చలేదు, లేదా వాళ్ళ ప్రవర్తన నచ్చలేదు. ఏదో కొన్ని కారణాల చేత మనం ఏం చేస్తామంటే వాళ్ళని అంగీకరించలేం. కానీ మనం అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే దేవుడు నియమించాడు కాబట్టి మనం దేవునికి మర్యాద ఇవ్వటం కొరకైనా అంగీకరించాలి. మనం వాళ్ళని అంగీకరించలేదు అంటే వాళ్ళని పెట్టిన దేవుణ్ణి అంగీకరించలేదు. అదే కదా! మీరు చూడండి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ విధుల్లో గనక ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఇప్పుడు ఆయన మీటరు రీడింగ్ తీసుకోవడానికి వచ్చాడు, నువ్వు రావటానికి లేదు పో అని నెట్టేసాం అనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే విధులు నిర్వహించకుండా అడ్డుకోవటం పెద్ద నేరం. ఎందుకు? వాళ్ళని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏ పని చేయమంటుందో ఆ పని వాళ్ళు చేయాలి. ఆ పని చేయకుండా వాళ్ళని అడ్డుకుంటే ప్రభుత్వాన్ని అడ్డుకున్నట్టే. అది మనకు బాగా తెలుసు. పెద్ద కేసు అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని ఎవరిని గనక ఆ ఉద్యోగం చేయకుండా ఆపితే పెద్ద పని అవుతుంది, పెద్ద నేరం అవుతుంది. దేవుడు కూడా నియమించినటువంటి వారిని ఆ దేవుని పని చేయకుండా గనక అడ్డుకుంటే, లేదా దాన్ని అంగీకరించకుండా ఉంటే కూడా అది దేవుని దగ్గర చాలా పెద్ద నేరం అవుతుంది. మీరు పాత నిబంధనలో కనుక గమనించినట్లయితే ఒకసారి ఎలీషా ప్రవక్త ఒక ఊరు వస్తాడు. మీకు జ్ఞాపకం ఉందా? రాజులు 2వ గ్రంథం మనం గమనించినప్పుడు ఒకసారి ఎలీషా ప్రవక్త ఒక ఊరికి బయలుదేరి వస్తాడు. ఒక ఊరికి బయలుదేరి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ప్రవక్త అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారంటే ఆ ప్రవక్తను, అంటే మీకు మొదటి రాజుల గ్రంథం చివరిలో కనుక మీరు చూసినట్లయితే ఆ మొదటి రాజుల గ్రంథంలో ఆహాబు, యెజెబెలు వీరి యొక్క నాయకత్వంలో ఏమైందంటే దేశమంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది. విగ్రహాలతో నిండిపోయినప్పుడు మొత్తము ప్రజలందరూ కూడా విగ్రహాల వైపు వెళ్ళిపోయారు. ప్రజలు విగ్రహాల వైపు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉండే యువత పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలందరూ కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి యువత పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనమే ఉన్నాం, బయట మన యువత ఉన్నారనుకోండి, ఏ వినాయక చవితి వస్తుంది, ఏం చేస్తారు? అందరూ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. అంతేనా? కూర్చోరా? ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ బొమ్మను పెట్టుకోవటం మాత్రమే కాదు, వాళ్ళ బొమ్మను ఊరేగిస్తే బాగానే ఉంటుంది. అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకవేళ బైబిల్ తీసుకొని ఒక సేవకుడు వెళ్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అందులో ఉండేటువంటి ఆ కురగాలలో ఎవరో అల్లరోళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? పాస్టర్ గారు వందనాలండి అని చెప్తారా? ఏం చేస్తారు? కావాలని,
అంటే ఒక రకంగా వాళ్ళకి ఉన్నటువంటి ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకసారి ఏం చేస్తూ ఉంటారంటే ఆ ద్వేషం అందరికీ ఉండదు, అది కొందరు ఉంటారు. ఎలీషా కూడా ఆ ఊరిలో ప్రవేశించినప్పుడు బోడివాడ ఎక్కిపో అని చెప్పేసి ఆయన్ని వాళ్ళు వెటకారం చేశారు. అంటే మనం అంటూ ఉంటాం కదా, యువత వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు, అంటే హాస్యము, ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ఎట్లా తీసుకుంటామో కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. చాలా సీరియస్గా తీసుకుని అక్కడ కనుక మీరు చూసినట్లయితే ఎలుగుబంట్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చీల్చేస్తాయి. నిజంగా ఆ సన్నివేశం చూసేటప్పుడు అంటే దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు. ఇక్కడే కాదు, మీరు పాత నిబంధనలో మోషేని కూడా చూసినప్పుడు సొంత మోషే అక్క మిరియామే మోషేని విమర్శిస్తుంది. విమర్శిస్తే దేవుడు దాన్ని ఒప్పుకోలేదు, కుష్ఠరోగాన్ని రప్పించాడు. అంటే అదేంటయ్యా, మా తమ్ముడు కూడా నేను అంటానికి లేదంటే, మీ తమ్ముడైతే అయ్యాడు కానీ ఇప్పుడు ఆయన నా సేవకుడు. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి మన మధ్యలో ఉన్న మన మనిషే కదా, నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కొరకైనా సరే మనం దాన్ని అంగీకరించాలి. అలానే బలవంతంగా కాదు, దేవునికి మనం రెస్పెక్ట్ కనుక ఇస్తే దేవుని నియమానికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇందులో నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనకంటే తెలివి తక్కువడు మాత్రం ఎప్పుడు కాదు. దీన్ని మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరా? అస్సలు నమ్మరా? నమ్ముతారా? ఒకసారి మనం అనుకుంటాం, ఈయన కాకుండా ఆయన పెట్టుకుంటే బాగుండేది, ఆయన కాకుండా వీళ్ళైతే బ్రహ్మాండంగా ఉండేది. అప్పుడప్పుడు నేను అంట, మనకున్న తెలివితేటలు దేవుడికి లేవులే, అందుకని దేవుడు రాంగ్ సెలెక్షన్ చేసుకున్నాడు. నిజంగా ఒకసారి ఎంత ఫూలిష్గా మనం ఆలోచన చేస్తామంటే మనకున్న చిన్న బుర్రతోనే వీళ్ళు చేయగలుగుతారంటే దేవుడు హృదయాంతరంగాలను పరిశీలన చేయగలిగినటువంటి వ్యక్తి, వారి భవిష్యత్తును కూడా చూడగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరు బాగా చేయగలుగుతారు అనేటువంటిది దేవుడు చూసుకుంటాడు, ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్తే క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఇంత చదువుకోవాలి, లేకపోతే ఇలా ఉండాలి, లేకపోతే ఒక కలెక్టర్ మీరు కనుక వెళ్ళారనుకోండి, సివిల్స్కి వెళ్ళాలంటే దానికి అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి, అవన్నీ ఎదుర్కొని మెయిన్స్కి వెళ్ళి అవన్నీ దాటుకుంటే తప్ప దానికి వెళ్ళలేరు. నిజంగా భౌతికంగా అయితే ఇలాంటి ఇంటర్వ్యూలు ఏమీ జరగవు, కానీ దేవుడు వాళ్ళని చూసిన తర్వాత పరీక్షించిన తర్వాతే తన పనికి తాను పెట్టుకుంటాడు. తన పనికి పెట్టుకున్న తర్వాత కూడా వీళ్ళు అన్క్వాలిఫైడ్, ఈయన కలెక్టర్ ఎట్లా అయ్యాడో నాకు అర్థం కాలేదంటే, అంటే మరి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ ఏంటి, వాళ్ళకున్న తెలివితేటలు కూడా మనకు లేవా? నిజంగా మనకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంతెంత ప్రశ్నలు వేస్తారు, ఎప్పుడైనా మీరు దాన్ని గమనించారా? అప్పుడప్పుడు మీకు యూట్యూబ్లో కూడా పెడుతూ ఉంటారు, వాళ్ళని అడిగేటువంటి ప్రశ్నలు చూస్తూ ఉంటారా, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళ సమాధానమే కాదు బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తూ ఉంటారు, ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇదంతా చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. దేవుడు ఇంత మాత్రమే కాదు, వాళ్ళు ఎంత నిశ్చితంగా గమనించినా లోపల హృదయంలోకి వెళ్ళైతే తొంగి చూడలేరు వాళ్ళు ఏంటి అనేటువంటిది. కానీ దేవుడు హృదయాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే సేవకులను మనం ఎందుకు గౌరవించాలి అంటే, ఒకటి వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం, వాళ్ళు మనకు వాక్యాన్ని నేర్పించినందుకు. రెండవది ఏమిటి అంటే అది దేవుడు నియమించాడు కాబట్టి దేవుని నిమిత్తమో వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించాలి. దేవుని నిమిత్తం వాళ్ళు ఎవరు అనేటువంటిది మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం నమ్మే ఒక విషయం ఏంటంటే దేవుడు నాకంటే కూడా బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇంకా చెప్పాలంటే అనంత జ్ఞాని ఆయన జ్ఞానం మనకు అందదు. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళని ఎట్లా పెట్టుకున్నాడో అని, ఏమో వాళ్ళలో దేవుడికి ఏం కనబడిందో నీకు నాకు కనబడదు కదా, మనకేమి హృదయం లోపల ఉన్నది కనబడదు కదా. ఒకసారి మేము కూడా అనుకుంటాం, అంటే బైబిల్ స్కూళ్ళల్లో మేము పాఠాలు చెప్పేటప్పుడు ఒక్కొక్కరిని చూసి వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు అనుకుంటాం, వాళ్ళు బయటికి వెళ్ళాక పెద్ద సేవకుడు అవుతారు. ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, బెంగళూరులో ఒక పెద్ద సేవకుడు మా టీచరు ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. క్లాసులో ఇది మెడ్రాస్ బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు క్లాసులో ఎప్పుడు పరీక్ష పెట్టినా కానీ మా టీచర్కే ఫస్ట్ మార్క్ వచ్చేది, జలం గారు ఆయన పేరు. అయితే ఆయన అంటూ ఉండేవాడు, ప్రార్థన చేయమంటే నోరు తెరిచి కప్ప కానీ బ్యా బ్యా అన్నట్టు బ్యా 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 అనేవాడు. ఇప్పుడు ఆయన కర్ణాటకలోనే పెద్ద సేవకుడు, మేమేమి ఇలా మూలన ఉన్నామని. అంటే నిజంగా ఒక్కోసారి మనం మనుషుల్ని చూసి చెప్పలేము ఎవరు ఎంత గొప్పవాళ్ళు అవుతారని.
అది దేవుడికి తెలుసు. నిజంగా అప్పుడు అందరూ అనుకున్నారంట, క్లాసులో ఫస్ట్ వస్తుంటే ఇక నువ్వే టాపు, నువ్వే టాపు, నువ్వే టాప్ అని. ఆయన కోర్స్ అయిపోగానే కూడా అక్కడ స్కూల్లో ఆయన అక్కడ టీచర్గా ఉండిపోమని అన్నారంట. ఆయన అక్కడే టీచర్గా ఉండిపోయాడు. ఒక్కోసారి పనికి రారు అనుకున్న వాళ్ళు చాలా గొప్ప ప్రయోజకులు అవుతారు. మనం ఎవరి మీద అయితే పెద్ద నమ్మకం పెట్టుకొని వీళ్ళు పనికి వస్తారు అనుకుంటామో ఎందుకు పనికి రాకుండా పోతారు. ఎందుకంటే మనుషులుగా మనం పైరూపాన్నే చూడగలం, కానీ లోపల ఏముందనేటువంటిది చూడలేం. కానీ దేవుడు హృదయాంతరంగాలు చూడగలిగినటువంటి వాడు. కాబట్టి మనం ఎప్పుడూ ఏంటంటే మనల్ని మనం నమ్మేదానికంటే దేవుని నియమాన్ని నమ్మాలి. దేవుడు ఒక వ్యక్తిని పెట్టాడు అంటే ఉరికినే పెట్టుకోడు. ఒకరికి అవకాశం ఇచ్చాడంటే ఉరికినే ఇవ్వడు. ఒకవేళ వాళ్ళు మనం అనుకున్నట్లు పనికిరాని వాళ్ళే అనుకోండి, దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే మనకు తెలిసిన తెలివితేటలు వాళ్ళు పనికి మాలోళ్ళని దేవుడికి తెలియదా? ఇప్పుడు ఇస్కరియోతు యోధ దొంగ, మనకు తెలిసి క్రీస్తు ప్రభువుకు తెలియదా? క్రీస్తు ప్రభువుకు బాగా తెలుసు కాబట్టి డబ్బు సంచి ఆయన దగ్గర ఉంచాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమండి దొంగని తెలిసినప్పుడు ఎందుకండి సంచి ఉంచటం, ఇంకొకరికి ఇవ్వాల్సింది కదా అని. ఇంకొకరికి ఇస్తే ఈయన ఎలా దొంగతనం చేసేవాడు? ఈ దొంగతనం చేయాలి అంటే వాడి చేతికే కదా ఇవ్వాలి, దొంగ చేతికే కదా తాళాలు ఇవ్వాలి. దొరక్కపోతే, మనకు తెలుగులో చెప్తాడు, దొరక్కపోతే ఎవరైనా దొరికితే కదా దొంగ. కాబట్టి వాడు దొంగ అనేటువంటిది ఎలా తెలుస్తుంది? వాడి చేతికే ఆ డబ్బు సంచి ఇచ్చారు కాబట్టి వాడు పాపం దొంగతనం చేశాడు. ఇచ్చాడు కాబట్టి దొంగతనం చేయలేదు, ఇవ్వకపోయినా వాడు దొంగే. కాకపోతే అవకాశం దొరక్కపోతే దొరలాగా నటించేవాడు, అంతే కదా. అవకాశం వచ్చేసరికి వాడు దొంగ ఏంటో బయటపడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనం ఎవరినైనా సరే వీళ్ళు అనర్హులు అని మనం అనుకునేటప్పుడు నిజంగా వాళ్ళు అనర్హులు అనే విషయం మనకు అర్థమైతే మనకంటే బాగా దేవునికి అర్థమవుతుంది. ఎందుకంటే దేవునికి మనకు మించినటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుని యొక్క నియమాన్ని మనము గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మనం వాళ్ళని ఎందుకు గౌరవించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వాళ్ళు మన ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాస్తవంగా ఇది సంఘ పెద్దల గురించి చెప్పబడినటువంటి మాట. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే మీపై నాయకులుగా ఉన్నవారంటే సంఘ పెద్దల గురించే మాట్లాడుతున్నాడు. అయితే సంఘ పెద్దలు లేరు స్థానిక సంఘంలో. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేను సంఘ పెద్దను కాబట్టి అమ్మ నాకు ఏం బాధ్యత లేదు, ఆదివారం ప్రసంగం చేసుకొని వెళ్ళిపోతా అంతే, ఇంకా నాకేం సంబంధం లేదని అనుకుంటారా? నిజంగా ఈవేళ భారతదేశంలో సంఘాలు కనుక చూసినట్లయితే సంఘ పెద్దలు లేని పరిస్థితుల్లో ఆ భారం అంతా కూడా సువార్థికులే మోస్తూ ఉంటారు. ఒకసారి నేను చదువుతూ ఉంటే అమెరికా దేశంలో చాలామంది సువార్థికులు, వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. సువార్థికులకి ఎక్కువగా మానసిక పరిస్థితి అనేటువంటిది అస్సలు బాగోదు. మీరు ఎప్పుడైనా ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఎలా ఉంటారు? పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు? సాయంత్రం వచ్చేటప్పుడు ఎలా ఉంటారు? పొద్దున్నే వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం చేసి పౌడర్ రాసుకొని మేకప్ వేసుకొని వెళ్తారు. సాయంత్రం వచ్చేటప్పుడు మేకప్ అంతా పాడైపోయి లేదా చెమట బట్టి నీరసంగా అలసిపోయి సొలిసిపోయి వస్తాం. సరే, ముఖం పరిస్థితి, శరీరం పరిస్థితి అలా ఉంటే వదిలిపెట్టండి. మానసికంగా పొద్దున్నే ఎలా ఉంటాము, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంటాం? పొద్దున్నే వెళ్ళేటప్పుడు చాలా విసుగ్గా వెళ్తాం, ఉద్యోగం అంతా చేసేసరికి చాలా ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఉద్యోగం అంటే, సాయంత్రం వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఇంటికి వస్తాం. అలా రారా మీరు? అట్లా ఉండదా మీ పరిస్థితి? వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా యాక్టివ్గా వెళ్తారు, ఫ్రెష్గా వెళ్తారు. సాయంత్రం వచ్చేటప్పుడు నీరసంగా విసిగిపోయి. ఇవాళ రేపు అసలు ఎట్లా ఉన్నాయంటే పరిస్థితి, ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అనేవాళ్ళు. ఈ మధ్య గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ చెప్తున్నారు, ఒక్కొక్కరి చేత 3-4 పని చేపిస్తున్నారు, కొత్తగా రిక్రూట్మెంట్ తీసుకోవటం లేదు. తీసుకుంటే జీతాలు ఇవ్వాలి కదా, ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2-3 పని ఒకరికే అప్పచెప్పేసి 2-3 పని చేయించి ఒకరి జీతమే ఇస్తున్నారు. అదే ప్రైవేట్ ఉద్యోగం అయితే పని ఎక్కువైతే మానేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం కదా, మాన కూడా మానట్లేదు.
ఒకప్పుడు బాగా సుఖంగా ఉండేదని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ఒత్తిడి ఉంది. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, విపరీతమైనటువంటి ఒత్తిడి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉద్యోగంలోకి వెళ్తే కంపెనీ అంతా మనం చూడాల్సిన పని లేదు, మన ఉద్యోగం వరకే మనం చూడాలి, అంతేనా? కానీ సువార్థికుడు ఎన్ని పనులు చూడాలో తెలుసా? సంఘ పెద్దలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు, కానీ సంఘ పెద్దలు కనుక లేకపోతే ఆదివారం ఆరాధన అన్నారు అనుకోండి, ఆదివారం ఆరాధనకి మీలో చాలామందికి తెలుసో లేదో, కొద్దిమందికి అయితే తెలుసు, శనివారమే తలుపులు తీసి ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, లేకపోతే ఇదంతా మాప్ స్టిక్ నీట్గా తడిగుడ్డ వేసేవాళ్ళు. తర్వాత మీరు వచ్చేసరికి కుర్చీలన్నీ లైన్లో ఉంటాయి కదా, ఆ లైన్గా పెట్టేటువంటి వాళ్ళు. మీరు వచ్చేసరికి రొట్టె ద్రాక్షరసం వండి తెచ్చి అక్కడ పెట్టి ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టేవాళ్ళు. మైక్ పెట్టేవాళ్ళు, ఫ్యాన్లు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇందులో ఏది లేకపోయినా ఎవరిని అంటారు? ఉదాహరణకి రొట్టె కొరకు ప్రార్థన చేద్దామని ఇలా తీయగానే రొట్టె లేదు అక్కడ, అందరు ఎవరి వైపు చూస్తారు? ఇలా అందరు ముఖాలు తిరుగుతాయి, ఏది 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 అంటారు. అదేంటి అందరూ నా వైపు తిరుగుతున్నారు, నాకేం సంబంధం అంటాడా? వాళ్ళదే బాధ్యత. ఉదాహరణకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నిజంగా మనకి సువార్థికులు ఎన్ని పనులు చేయాలంటే, ఒకవేళ ఊడ్చే వాళ్ళు వచ్చి సహకరిస్తే పర్వాలేదు, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆవిడ తను కలిసి చేసుకోవాలి. కొన్ని ఇళ్లలో ఆవిడ కూడా సహకరించదు, నీ ఇష్టం నువ్వు చేసుకుంటే చేయి, లేకపోతే మానే సేవ అంటారు. అలా అనేవాళ్ళు ఉన్నారు అనకండి, ఉన్నారు, పేర్లు అయితే చెప్పను నేను, అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సేవకులే వచ్చి తాళాలు తీసుకొని, సేవకులే ఊడ్చుకొని, సేవకులే రొట్టె కూడా ఎవరినో అడిగి వండించి తెచ్చి ద్రాక్షరసం కలిపి అక్కడ పెట్టి, కొంతమందికి అసలు ఈ ద్రాక్షరసం కిసానుబాట్లు ఉన్నాయి అయిపోయినా కూడా తెలియదు. ఒకసారి అయిపోతే నల్ల ద్రాక్షలు తెచ్చి ముందే తెచ్చేసి కొని వాటిని పిండి రెడీ చేసి తెచ్చి ఇన్ని పనులు చేస్తారు కదా. ఇంతటితో అయిపోలేదు, తెరనకాల అది అయిపోగానే టైం అవగానే మరలా మైక్ ఆన్ చేసి ఇక్కడికి ముందుకు రావాలి. పాటలు పాడేవాళ్ళు ఉంటే సరే, లేకపోతే మరలా ఈయనే సింగర్ అవతారం ఎత్తాలి. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే పర్లేదు, లేకపోతే మొదటి ప్రార్థన కూడా ఈయనే చేసుకొని మొదలు పెట్టుకోవాలి. వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే పర్లేదు, నువ్వు కొన్ని స్థానిక సంఘాల్లో వీళ్ళు తప్ప ఎవరు చెప్పగలిగిన వాళ్ళు ఉండరు. ఆదివారం మీరు లేకపోతే ఎలా అండి, మీరు లేకపోతే ఎలా అండి అంటారు. వాళ్ళు లేకపోతే రెండో వాళ్ళు చెప్పేవాళ్ళు ఉండరు. మొదటి నుంచి చివరి వరకు ఇవన్నీ నడపాలి. నడిపిన తర్వాత ఆమెన్ అనగానే మీరు ఎవరు ఉండరు, ఇక్కడ ఉంటారా? లేదండి, ఆమెన్ అన్న తర్వాత కుర్చీలు ఎత్తి మొత్తం తూడ్చి ఊడ్చి తాళం వేసిన తర్వాత లాస్ట్లో వెళ్ళేది నేనే అండి అనేవాళ్ళు ఎవరుంటే చెయ్యొద్దండి. మేము ఒక మీటింగ్కి వెళ్ళాం, ఈస్ట్ గోదావరి. వెళ్తే ఆ మీటింగు అంతా అయిపోయింది, నైట్ భోజనం చేయమని అన్నాము, బాగానే ఉంది. మీటింగ్ అయిపోగానే ఆమెన్ అనగానే వచ్చేద్దాం అని అనుకున్నాం. తీరా మీటింగ్ అయిపోగానే దిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ వచ్చారు. మా దగ్గర భోజనం చేయకపోతే ఎలాగని అన్నారు. అమ్మ నేను నైట్ భోజనం చేయనంటే, మా కొరకు కొంచెం తినండి, మా కొరకు కొంచెం తినండి అని పిల్లలందరూ వచ్చి, సరే మీ కొరకు తింటాను కానీ నాకు ఒక్క గెరిటే పెట్టండి, ఎక్కువ వద్దు అన్నాను. వెళ్ళాం. తీరా వెళ్ళి భోజనం చేసి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయి అన్నీ సర్దేసి ఉన్నాయి. మేము అందరికంటే ముందు వెళ్తాం అనుకుంటే మేమే అందరికంటే లాస్ట్ కారు మాదే. తెల్లారి ఫోన్ చేశారు ఊరోళ్ళు, సార్ క్షేమంగా చేరారా అని. క్షేమంగా చేరటం ఏంటి, మీ అందరికంటే లాస్ట్ వచ్చింది మా కారే అన్నాం. అదేంటండి అన్నారు. ఊరోళ్ళుగా మీరు ముందు వెళ్ళిపోయారు, మేము దూరం వాళ్ళగా లాస్ట్లో వచ్చామని అన్నాం. లేదండి మీరు ఉన్నారు అనుకోలేదు అంటే. ఒక్కొక్కసారి అలాగనే ఇప్పుడు ఆమెన్ అనగానే ఇక్కడ ఎవ్వరు కనపడరు, కానీ మళ్ళీ బాధ్యత ఎవరిది? వచ్చే వారం వచ్చేసరికి రొట్టె అక్కడ వదిలేసి ద్రాక్షరసం గిన్నెలు ఎంగిలి గిన్నెలు అక్కడ వదిలేసి చీమలు బట్టి అవన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఎవరి వైపు చూస్తాం? అందరం ఏంటిది ఇది అని చూస్తాం. అవును, ఎవరున్నా లేకపోయినా మరలా దాన్ని క్లీన్ చేసుకోవటం, ఎవరినన్నా అడగటమో, బాధ్యత అప్పగించటమో, ఇవన్నీ కూడా. అంటే ఈరోజు సువార్థికుల పరిస్థితి ఎలాగ ఉంది అంటే, సహకరించే వాళ్ళు ఉంటే పర్లేదు, కానీ ఉన్నా లేకపోయినా ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతనో మోయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నిర్వహణ ఏముంది, ఏమి లేదు, ఊడ్చారా, తూడ్చారా, రెడీ చేశారా. రెండో వైపు ఏంటంటే ఈ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు నడిపించాలి. ఒక ఆదివారంతో అయిపోదు. ఇప్పుడేంటి, మన స్థానిక సంఘంలో ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఎవరు, పొందని వాళ్ళు ఎవరు, మరి వీళ్ళు చాలా కాలం నుంచి వస్తున్నారు కదా, రక్షణ పొందటం లేదు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? పలానా సిస్టర్ అయితే ఎంతో కాలం నుంచి వస్తుంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరు రక్షణ పొందలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మేము ఆలోచన చేస్తాం. నిజంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆత్మ సంబంధమైన పరిస్థితి ఏంటో మీకు తెలుసో లేదో, కానీ అవన్నీ మేము అంచనాలు వేసుకుంటూ ఉంటాం. పాపం వాళ్ళు ఇంత భక్తిగా వస్తున్నారు, వాళ్ళు ఇంతకాలం నుంచి వస్తున్నారు, ఇంత దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు, పిల్లల పరిస్థితి ఏమో అట్లా ఉంది అని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇవన్నీ చూసుకోవాలి.
రెండోది ఏమిటి అంటే ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళకి వాక్యం చెప్పాలి. రెండోది ఏమిటంటే ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు ఎదగటానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఒక స్త్రీల కొడుకో, ఒక పిల్లల కొరకు ఒక కార్యక్రమమో, ఒక పబ్లిక్ మీటింగో, మరలా మన ప్రాంతం అంతా నశించిపోతుంది, ఏం చేయాలి, ఇవన్నీ ఎవరు ఆలోచన చేయాలి? పోనీ ఆలోచన చేసి ఒక మీటింగ్ పెడదాము, కష్టమంటే మేము పడతాము, మరి ఆర్థికంగా కొంత ఇబ్బంది అవుతుంది కదా, తలా ఒక చెయ్యండి అంటే. కొన్ని విషయాలు బయట చెప్పకూడదు, కానీ మాకు తెలుసు సేవకులందరికీ కూడా అప్పులు ఉన్నాయి. ఈ అప్పులేదో వాళ్ళ పిల్లల్ని చదివించుకోనో, ఇల్లు కట్టుకోనో, మోటార్ సైకిల్ కొనుక్కోనో చేసే అప్పులు కాదు. అవేమిటి అంటే మీటింగులు పెట్టడానికి అయినటువంటి అప్పులు. ఒకసారి ఒక ఆయన అనేసాడు, అంత లేనప్పుడు ఎవడు పెట్టమన్నాడండి మీటింగ్ అని. వాళ్ళ స్థానిక సంఘ సభ్యుడే. ఒక మాటలో ఎవడు పెట్టమన్నాడని అడగటం ఈజీనే, మరి మీ ప్రాంతంలో ఇంతమంది వాక్యం తెలియదు, ఒకరు కాకపోతే ఒకరు చెవి కన్నా వెళ్తుందేమో, ఎవరన్నా వింటారేమో అని ఆశ. ఆ ఆశతో ఏంటంటే సహకరించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అందరు లేని వాళ్ళు ఏం కాదు. బ్రదర్ మాకు ఉన్నంతలో ఇస్తామని ఉప్పు పప్పు బియ్యమో. ఇప్పుడు మాకు జూన్ నెలలో ఒక మీటింగ్ ఉంది. ఇందాక ప్రార్థన అయిపోగానే ఒక డాక్టర్ గారు ముందుకు వచ్చారు. మీటింగ్కి ఏంటి క్యాటరింగ్ ఇస్తున్నారా వండిస్తున్నారా అన్నారు. వండిద్దామని అనుకుంటున్నామంటే, అయితే మా కుటుంబం తరపున 2 బియ్యం బస్తాలు ఇస్తాము, బియ్యం మాది, ఇంకేమన్నా పడితే కూడా చెప్పండి అన్నారు. కొంతమంది వాళ్ళు ముందే, మనం అడక్క ముందే వాళ్ళే ముందుకు వచ్చేస్తారు. కాబట్టి కొంతమంది ఉంటారు. మరి మిగిలిన భారం ఏంటి అంటే వాక్యం వినాలి అనేటువంటి ఆశతోటి వాళ్ళు ఎక్కడో ఒక చోట తెచ్చి పెడుతూ ఉంటారు. పెట్టి మరి వీటి పరిస్థితి ఏంటంటే నెమ్మదిగా కట్టుకుంటూ ఉంటారు. ఈ అప్పు తీరిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు నేను సేవకులను అడుగుతాను, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా, మీటింగ్ పెడితే నువ్వు ఒక్కడవే మోయాలి భారం అంటే వాళ్ళు ఒక నవ్వుతారు. మళ్ళీ మీటింగ్లు పెడతావా అంటే పెడతానంటారు. ఈ అప్పు తీరిపోతే పెడతానంటారు. అంటే వాళ్ళ ఆశ ఏమిటి అంటే ఈ అప్పు నెమ్మదిగా కట్టుకుంటా, తీరిపోతే మళ్ళీ మీటింగ్కి వెళ్తా, మళ్ళీ ఎవరన్నా వింటారు కదా. నిజంగా సేవకులకి ఒకవైపు ఇళ్లలో మీరు కనుక చూసినట్లయితే ఇళ్లలో అందరూ సహకరించరు. భార్యలు, యోబు భార్య లాంటి వాళ్ళు ఉంటారు. ఎవరి కోసం చేస్తున్నావు సేవ, ఏం చేస్తున్నావు నువ్వు ఇంటికి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు నేనేంటి, నా పిల్లలేంటి అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు చేసింత ఇంత అప్పులు నువ్వు ఎక్కడో కడుతూ ఉన్నావు, ఏదో మీటింగ్లు అంటున్నావు, మరి నేనేంటి, నా పిల్లలేంటి అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ స్థానిక సంఘంలో ఎవరికి తెలియదు. స్థానిక సంఘంలో ఎంతవరకు ఏంటంటే ఆదివారం వస్తే తలుపులు తీసి లైట్లు ఫ్యాన్లు చేస్తుంటే కూర్చొని వెళ్ళిపోయేంతవరకే తెలుసు. ఈ బరువంతా కూడా మోసేటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఒకవేళ సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారనుకోండి, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తీసుకుంటారు, వాక్యాన్ని చెప్పే పని ఏమో సేవకులు తీసుకుంటారు. ఇప్పుడు మనకి సంఘ పెద్దలు లేరు అనుకోండి, ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి నలుగురు సువార్థికులు కలిసి ఆ పని నిర్వహిస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వాళ్ళు నలుగురు కూడా లేకపోతే ఇక సేవకుడు చచ్చినట్టు మొయ్యాల్సిందే. ఒకసారి ఒకరు అన్నారు, నేను కూడా మొయ్యను అంటే ఏమైందండి సేవకుడు అని. ఏమైతే తాళాలు వేసేసుకుంటారు, మూసేస్తారు. దుకాణం ఎలాగైతే మూసేస్తారో అలా మూసేస్తారు అంతే. ఎవరు చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఏమవుతుంది. కాబట్టి మొన్న మేము 2 వారాల క్రితం హైదరాబాద్ వెళ్ళాం ఒక మీటింగ్కి వెళ్తే మెయిన్ రోడ్లో మియాపూర్ దగ్గర, మియాపూర్ అంటే గచ్చిబౌలి దగ్గర నుంచి మియాపూర్ వెళ్ళేటువంటి ఆ రోడ్లో, మెయిన్ రోడ్లో పక్కన షాపింగ్ కాంప్లెక్స్లో ఆదివారం ఆరాధనకి వాళ్ళు అద్దెకు తీసుకున్నారు. పైకి వెళ్ళిన తర్వాత నేను అడిగాను, ఇదేంటి ఇంత మెయిన్ రోడ్లో ఇంత షాపింగ్ కాంప్లెక్స్ అద్దె ఎంత అని. అన్న 25,000 అద్దె, రేపు వచ్చే వారంలో ఓనర్ గారు పెంచుతాము, కూర్చొని మాట్లాడదామని అన్నాడు. కానుకలు ఎంత వస్తున్నాయి అని అడిగాను. 22,000 వస్తాయి అన్న అన్నాడు. 22,000 కానుకలు వస్తే 25,000 అద్దె కడుతున్నావా అంటే, అద్దె మాత్రమే కాదు మళ్ళీ మెయింటెనెన్స్ ఉంది, కరెంటు బిల్లు ఉంది అంటున్నాడు. మరి ఇవన్నీ కడితే అంటే ఈ డబ్బులు నేను అంటే ఆయన సేవ చేస్తాడు, సేవతో పాటు ఒక బండి పెట్టుకొని వ్యాపారం చేస్తాడు, అంటే స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం పూట ఈ పునుగులు, ఆ భోజనం అమ్మటం ఉంటుంది కదా, అలా నేను నా భార్య కష్టపడి పని చేసుకుంటాం, ఆ డబ్బులు ఒక 4,000 5,000 నాయే ఎక్స్ట్రా పడతాయి అని అంటున్నాడు. మరి అద్దె తగ్గించుకోవచ్చు కదా అంటే, అద్దె తగ్గిస్తే అందరికీ సౌకర్యంగా ఉండదు, ఇది మెయిన్ రోడ్డు కదా అందరికీ సౌకర్యంగా ఉంటుందని తీసుకున్నాం అని అంటున్నాడు. మరి నువ్వు నలిగిపోవటం లేదా అంటే, తప్పదు మరి హైదరాబాద్ అన్న తర్వాత మరి మనకి మెయిన్ రోడ్లో కావాలి, కొంచెం వసతిగా ఉండాలి అంటే తప్పదు, మరి సంఘం పెరుగుతుంది కదా. కొంతమంది స్థానిక సంఘానికి వస్తారు కానీ, బ్రదర్ మరి 25,000 అద్దె ఎలా కడుతున్నారని అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, అది అడగరన్నా ఎవరన్నా అంటున్నారు. పొరపాటును మనం ఎవరితో అన్నా కానీ అమ్మ ప్రార్థన చేయండి అని చెప్పినా అయ్యగారు ఇండైరెక్ట్గా మన డబ్బులు అడుగుతున్నాడు అనుకుంటారంట. అనుకోని కూడా కనీసం ప్రార్థన చేయండి అని కూడా చెప్పరు. అమ్మ అద్దేమో 25,000 అవుతుంది, మనకేమో 22,000 వస్తున్నాయి, కొంచెం కష్టంగా ఉంది, మేమే కడతాం, ప్రార్థన చేయండి అన్న ఇండైరెక్ట్గా మనల్ని అడుగుతున్నాడు చూసావా అని అనుకుంటారని వీళ్ళే అనుకొని వీళ్ళే మొహమాట పడతారు.
పోయిన వారం వచ్చినప్పుడు చెప్పారు కదా ఎవరో, అనిల్ గారు కానుకలు ఇచ్చినా తీసుకోవట్లేదని, ఏమో మొహోటపడి తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవటం లేదు, అలా ఉంటుందన్నమాట పరిస్థితి. కాబట్టి సేవలో నిజంగా చాలా కష్టం ఉంటుంది. ఒక పని కాదు, ఒక రకంగా చెప్పాలి అంటే ఇది అనేక రంగాలు మనం చూసుకోవాలి. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, రెడీ చేయటం చూసుకోవాలి, ప్రీచింగ్ చూసుకోవాలి, కుటుంబాలను చూసుకోవాలి, ఆర్థిక పరిస్థితులను చూసుకోవాలి. దీనిలో ఏంటంటే చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అయితే మన కొరకు ఇంత కష్టపడితే, మనం మన దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు ఇంత కష్టపడితే కనీసం వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వరు. ఎవరి కోసం చేస్తున్నాడు సేవ? ఎవడు మానేసి రమ్మన్నాడు ఉద్యోగం? మేము అన్నామా? ఒకసారి ఒక స్థానిక సంఘంలో అంటున్నారు, ఎవరు మానేసి రమ్మన్నారండి ఆయన ఉద్యోగం? మేము అన్నామా? మేము అనలేదే. చేసుకోమనండి, ఉద్యోగం చేసుకుంటే ఇది చేసుకోమనండి అంటున్నాడు. ఒకే మాట, చేసుకోవచ్చు, మీకులాగా ఉద్యోగం చేసి ఆయన చేసుకోవచ్చు, కానీ ఆదివారం మాత్రమే మీకులాగా వచ్చి పనిచేస్తాడు. సోమవారం నుంచి శనివారం వరకు చేయలేరు కదా, వాక్యం ప్రకటించలేరు కదా, గృహాలు తిరగలేరు కదా, మిగిలిన మీటింగ్స్ ఇవన్నీ చూసుకోలేరు కదా. ఇప్పుడు ఇదే పని మీద ఉన్నారనుకోండి, రోజు దీని మీద పనిచేస్తారు, స్థానిక సంఘం ఎదుగుదల మనం చూడగలుగుతాం. ఆదివారం మాత్రమే తాళాలు తీసి ఆరాధన అంటే ఆ స్థానిక సంఘాలు ఎదగటం అనేటువంటిది సాధ్యపడదు. కాబట్టి మనం ఎందుకు మన సువార్థికుని గౌరవించాలి అంటే, వాళ్ళు మన కొరకు స్థానిక సంఘాన్ని నిర్వహించడం మాత్రమే కాదు, ఇందులో ఉన్న ప్రతి పని, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అసలు ఇందులో ఉన్న ఏ పని ఎవరికి తెలియదు, ఏది ఎవరికి తెలియదు. కొంతమందికి ద్రాక్షరసం ఎలా వస్తుందో తెలియదు, రొట్టె ఎవరు చేస్తారో తెలియదు, కుర్చీలు ఎవరు వేస్తారో తెలియదు, ఎవరు తుడుస్తారో తెలియదు, కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలియదు, ఎవరు కడతారో ఏం తెలియదు. మనకు తెలిసిందల్లా ఆదివారం వచ్చామా, కూర్చున్నామా, ఆమెన్ అంటే వెళ్ళిపోయామా. దీని వెనకాల చాలామంది కష్టపడతారు నిజంగా సేవకులు. మాకు కూడా మా స్థానిక సంఘం ఉంటుంది, శనివారం అయిపోతే మొత్తం వచ్చేసి మొత్తం అంతా కూడా ఊడ్చేసి మొత్తం తడిగుడ్డేసేసి తూడ్చేసి వెళ్ళిపోతారు కొంతమంది సిస్టర్లు. ఒక సిస్టర్ అయితే మా స్థానిక సంఘం పెట్టిన దగ్గర నుంచి ఆమె చేస్తుంది, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళని చూసి ప్రతి వారం మేమేనని పోటీపడి మధ్యలో కొందరు మానేశారు. ఆమె ఎప్పుడు మానలేదు, ఎప్పుడు ఎవరితో పోటీ పడలేదు. కొంతమంది ఒకవేళ అమ్మ సిస్టర్ ఒక్కతే వస్తుంది, ఎవరైనా తోడురండి అంటే మేమైనా పని వాళ్ళమా అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇది దేవుని పని కదా, మనకు దీవెన కదా అనుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇది ఎవరితో మనం చెప్పి కూడా మనం చేయించలేం, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చెప్పవచ్చు. కాబట్టి ఇదంతా చాలా ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితులు. అంటే ఎందుకు ఈ పని చేస్తున్నారంటే 13వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలు కాయిస్తున్నారు. లెక్క ఒప్ప చెప్పవలసిన వారు, నిజంగా వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వలేదు, సంఘ పెద్దలకు ఉందా ఆ బాధ్యత, అయినా సరే ఆ బాధ్యత భుజాల మీద వేసుకొని వాటిని చేస్తూ ఉన్నారు. అవి చేసేటప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని గణపరచాలి. ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏమని అంటూ ఉంటాడు అపోస్తులైన పౌలు చాలా సందర్భాల్లో, మేము ఆత్మ సంబంధమైనవి విత్తి ఉండగా భౌతిక సంబంధమైనవి కోసుకోవటము అది పెద్ద విషయమేం కాదు. అదే కాదు, గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఈ మాటను తెలియజేస్తూ, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ సేవకుల వల్ల మనకున్నటువంటి బాధ్యతను గురించి తెలియజేస్తూ 6వ అధ్యాయం 6వ వచనంలో, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. ఎన్నిటిలో? నిజంగా మనం అన్నిటిలో మన సేవకుడికి భాగం ఇస్తామా? పొద్దున్నే వచ్చేటప్పుడు మాకు 2 మామిడికాయలు తెచ్చి ఇచ్చారు ఒకళ్ళు. ఏంటని అడిగాం. కొత్త ఇల్లు కట్టుకున్నారు, మామిడి చెట్టు వేసారట, సంవత్సరం కూడా కాలేదు, మొట్టమొదటి కాయలు కాసిని తీసుకొని వచ్చిద్దామని ఇచ్చాము అని చెప్పేసి అన్నారు. కొంతమంది వాళ్ళకి ఏమొచ్చినా కానీ అందులో సేవకుడికి అని తీసుకొని వస్తారు, వాక్యోపదేశము చేసే వాళ్ళకి. అదే మనమైతే మెడ్రాస్లో మేము చదువుకునే రోజుల్లో, ఇందాక చెప్పాను కదా, మేము చదువుకునే రోజుల్లో మా టీచర్ ఒక ఆయన ఉండేవాడు, తమిళ ఆయన. వాళ్ళ స్థానిక సంఘం ఎంత మంచి స్థానిక సంఘం అంటే, స్కూల్లో అందరం చెప్పుకుంటాం ఎంత మంచి స్థానిక సంఘం అంటే, అది సంవత్సరం అవగానే పిల్లలకి ఫీజులు కట్టుకుంటారు అందరూ, మళ్ళీ కొత్తగా బుక్స్ కొంటారు, ఆ సంవత్సరం బుక్స్, మరలా వాళ్ళకి స్కూల్ డ్రెస్ కొంటారు, షూస్ కొంటారు, బెల్ట్ కొంటారు, అన్నీ కొంటారు. కానీ మరి సేవకుడికి కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా చదివిస్తున్నారని ఎవరు అడగరు. మరి ఫీజు కట్టని డబ్బులునే అడగరు, స్కూల్ పరిస్థితి ఏంటి అడగరు, ఏమడగరు. కానీ ఆ స్థానిక సంఘంలో వాళ్ళ పిల్లల్ని ఎట్లయితే స్కూల్లో చేర్పిస్తారో
మొత్తము స్థానిక సంఘం అంతా కూడా డబ్బులు వేసుకొని, బ్రదర్ ఆ ఫీజు ఎంతో మేము కట్టేస్తాం, బుక్స్ అయితే డ్రెస్ అయితే ఇవైతే అసలు మీరు ఇదేమి ఆలోచన చేయొద్దు, అదంతా మీరు మర్చిపోండి. మీరు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు స్థానిక సంఘంలో ఏం పని, వాక్యం ప్రకటించేది మీరు చూసుకోండి. మేము ఎలాగో ఉద్యోగం మానేసి ఆ పని చేయలేం, కనీసం ఈ పని మేము చేయగలిగింది తలా ఒక చేస్తే మాకు కష్టం కాదు. మా ఇంట్లో 2 పిల్లలను చదివించుకుంటున్నాం, 40 మందిని కలిసి మీ 2 పిల్లలకి మేము ఒక చేయటం కష్టం కాదు. నిజంగా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ప్రతి పని వాళ్ళు చేసి పెడతారు. వాళ్ళు చెప్తారు, ఇంట్లో కూరగాయలు కూడా బ్రదర్ మీరు వెళ్ళొద్దు, కూరగాయలకి అరగంట వేస్ట్, మాకు అప్పచెప్పండి, నేను బజార్కి వెళ్తా తెచ్చి పెడతా. మీరు ఏదన్నా ఒక ఇల్లుకి వెళ్ళి ప్రార్థన చేసిరండి, ఎందుకు మీ అరగంట పోవాలి? నిజంగా ఆ స్థానిక సంఘాన్ని చూసేటప్పుడు నిజంగా అలా అర్థం చేసుకునే విశ్వాసులు కూడా దొరుకుతారా అనిపిస్తుంది. అదే మనం పొరపాటు నోరు తెరిచి, అమ్మ నువ్వు మార్కెట్కి వెళ్తున్నావుగా నాయన, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావు, మాకు కూడా ఏదో ఒక 1 కిలో తెచ్చిపెట్టంటే ఇలా చూస్తారు పైనుంచి కిందకి, ఏంటి నీకు నేను కూరగాయలు తెచ్చేవాళ్ళ కనబడుతున్నానా అని. నిజంగా ఇవాళ పరిచర్య అనేటువంటిది మనం నేర్చుకోలేదు. మనకు తెలిసినటువంటి క్రైస్తవం ఏంటంటే ఆదివారం వచ్చామా, కూర్చున్నామా, ఆమెనంటే లేచి వెళ్ళిపోయామా, అంతేగాని నేనేం చేయగలుగుతాను, పోనీ చేయగలిగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నేను ఏదన్నా చేయగలుగుతానా పరోక్షంగా. ఇప్పుడు సేవకుడు వెళ్ళాడంటే కూరగాయలకు ఒక అరగంట, రాను పోను ఒక గంట. ఇప్పుడు నేను ఎలాగో వెళ్తున్నాను కాబట్టి నేను తెచ్చిపెట్టానంటే ఆయనకి గంట అనేటువంటిది కలిసి వస్తుంది. ఈ గంట ఆయన ఎక్కడైనా దేవుని పనికి కనుక ఉపయోగిస్తే ఆ దీవెన నాకే వస్తుంది, ఎందుకంటే దానికి కారణం నేనే, ఆ గంట నేనే మిగిల్చాను. డబ్బు అయితే ఏమి ఇవ్వలేదు, డబ్బులు వాళ్ళ డబ్బులే, నేను తెచ్చిపెట్టాను. పోనీ డబ్బు కూడా మందే అయింది అనుకోండి, అయినా పర్వాలేదు, నేను తెచ్చిపెట్టాను అనుకోండి, ఆ దీవెన నాకు ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో భాగమివ్వాలి. అన్నిటిలో, ముఖ్యంగా మత శాఖల్లో కనుక చూస్తే నా చిన్నప్పుడు కానుకలు ప్రారంభమైనవి, గంప పట్టుకొని వచ్చారు, ఇన్ని డబ్బులు వేస్తారా అని అడిగాను నేను. డబ్బులు వేయటానికి కాదు, ఇవన్నీ డబ్బులు వేయరు, వచ్చేటప్పుడు చూడన్నారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చిన్నప్పుడు. మాకు టౌన్లో అంతా కూడా కానుకలు అంటే కానుకల సంచి ఉంటుంది కదా, కర్ర పట్టుకొని వెళ్తారు. పల్లెటూరు వెళ్ళేసరికి పెద్ద గంప పట్టుకొని వస్తున్నాడు. వచ్చేసరికి ఏంటి ఇన్ని డబ్బులు వేస్తారా అంటే, డబ్బు కాదు, అక్కడ గంప వెళ్తూ ఉంటే అందులో బియ్యం వేశారు, అందులో కోడిగుడ్లు వేశారు, కూరగాయలు వేశారు, అన్నీ. ఇది కాదని ఇది లేదనేది లేదు, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అన్నీ అందులో వేశారు. డబ్బులు వేసిన వాళ్ళు డబ్బు కూడా వేశారు. అంటే వాళ్ళకి ఏది దేవుడు దీవించి ఇచ్చాడో ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఇస్తారు దేవునికి. అదే ఈరోజు మనమైతే అంతా డబ్బుతోనే సరిపెట్టేస్తాం. అంటే డబ్బు ఇవ్వటం తప్పనేం అనటం లేదు, ఆ డబ్బు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి, అంటే మనం ఈ విషయాలు పెద్దగా మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆ డబ్బు కూడా ఏంటంటే మనం ఏదో కొద్దిపాటి డబ్బు ఇస్తాం. ఒక్కొక్కసారి నేను చెప్తాను, మనం అందరం కలిసి ఇచ్చేటువంటి డబ్బుతో 40-50 కుటుంబాలు కలిసి ఇచ్చే డబ్బుతో ఒక్క కుటుంబం బ్రతకగలుగుతుందా? ఒక్క వ్యక్తి ఉద్యోగం పని మానేసి దీని మీద సేవ మీద బ్రతకగలిగే పరిస్థితులు ఉన్నాయి మనకి. మా శాఖలో చూడండి, ఒక ఊరు వస్తాడు, అక్కడే ఏమీ లేకుండా వస్తాడు, కట్టుబట్టలతో వస్తాడు, కొన్ని రోజులకి అక్కడే స్థలం కొంటాడు, అక్కడే పెద్ద బిల్డింగ్ కడతాడు, అక్కడే కారు కొంటాడు. మనకి ఇవన్నీ అవసరం లేదు, కానీ కనీసం ఒక కుటుంబం సేవ మీద దృష్టి నిలపగలిగినంత ఉంటే చాలు, ఎక్కువేం అవసరంలా. వెనకేసుకోకర్లా వాళ్ళకిలాగా కార్లు కొనాల్సిన, బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం లేదు. వెనక్కి తిరిగి చూసుకోకుండా సేవ చేయగలిగిన పరిస్థితి ఉంటే చాలు. అంటే దేవుడు దీన్ని చెప్తున్నాడంటే అవును, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈరోజు క్రీస్తు సంఘాల్లో ఈ విషయాలు చెప్పాలంటే చాలా మొహమాటం. ఒకసారి కొంతమంది నాకు ముందే చెప్తారు, బ్రదర్ మీరు ఈ విషయాలన్నీ ఏమో చెప్పేస్తుంటారు, మా స్థానిక సంఘంలో చెప్పకండి, నేనే చెప్పించాను అనుకుంటారు అంటున్నాడు ఒకసారి ఒక సేవకుడు. పోనీ అంతా చెప్పాక చెబుతానులే, మీ సేవకుడు నన్ను చెప్పమని లేదు, నేనే చెప్పానని చెబుతానులే అంటే అలా చేయకండి. ఎందుకంటే కొంతమంది పక్కన ఉన్న చర్చిలు మానేసి వచ్చారట, అయ్యగారు పొద్దున్న లేస్తే డబ్బులు అడుగుతాడని. ఇక్కడికి వచ్చాక ఈ అయ్యగారు కూడా అదేనా అనుకుంటాడంటే, నేను చెప్పాను సత్యములో ఇదొక భాగం నేర్పించటం. అన్ని విషయాలు నేర్పించి ఈ విషయం కనుక నేర్పకపోతే నీ దగ్గరేమో కానీ దేవుని దగ్గర వాళ్ళు లోపం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఒకవేళ నీకు వద్దయితే ఈ కానుకలు నువ్వు ఎవరైనా బీద ప్రీచర్కి ఇవ్వు, కానీ తీసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి నీకేదో మొహమాటం ఉందని నువ్వు చెప్పకపోతే వాళ్ళలో ఆ లోపంగానే ఉంటుంది. వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కదా. అపోస్తులైనటువంటి పౌలు కూడా కొరింథీయులకు పత్రిక రాసేటప్పుడు ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు
13వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఆయన ఏమంటూ ఉంటాడంటే వాళ్ళ దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఏమన్నా అంటూ ఉంటాడంటే 7వ వచనము, మీరు ఏ దుష్కార్యమైనా చేయకుండా దేవుని ప్రార్థించుచున్నామో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే ప్రార్థించుచున్నామో మేము యోగ్యులమైనట్టు కనబడాలని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడే వల్ల మీరు మేలైనదే చేయాలని మేము ప్రార్థించుచున్నామో అని చెప్పేసి అంటున్నాడు. మేలైనదే చేయాలి అని వాళ్ళ ప్రార్థన. ఏది మేలైనది? వేటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? మేలైనటువంటి ఏ విషయాలు నేర్పించాలని అనుకుంటున్నాడు అపోస్తులైనటువంటి పౌలు? ఏ విషయాలు మేలైనటువంటి విషయాలు, ఏ విషయాల గురించి ఆయన చర్చిస్తూ ఉన్నాడు? ముఖ్యంగా కొరింథీ సంఘాన్ని చదివేటువంటి ఎవరికైనా సరే అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే, కొరింథీ సంఘంలో ఒక బలహీనత అనేటువంటిది ఉంది. ఏమిటా బలహీనత? 12వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు ఏమిటా బలహీనత, ఏమిటా లోపం అనేటువంటిది. వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు నేర్పటానికి. 12వ అధ్యాయము 13వ వచనము, నేను మీకు భారముగా ఉండకపోతిని. భారంగా ఉండకపోవటం మంచిదా చెడ్డదా? స్థానిక సంఘం మీద భారము మోపకపోవటము మంచిదా చెడ్డదా? నేను ఇక్కడ పని చేస్తా కానీ ఇక్కడ నేను జీతం తీసుకోను, మీ ఎవరి మీద భారం మోపనంటే వందనాలండి మీకు అంటాం. ఇంతకంటే కావాల్సింది ఏముంది? ఇదేగా మేము కోరుకునేది. పొరపాటున మమ్మల్ని కనుక అడుగుతారేమని భయపడిపోతున్నాం అనుకుంటారు. నిజం అంటే బయటికి చెప్పరు కానీ లోపల అనుకుంటారు. నేను ఇక్కడ పని చేసినాయమ్మా నాకు ₹1 వద్దు అన్నారంటే నిజంగా లోపల వందనాలండి అని అనుకుంటారు. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను మీకు భారముగా ఉండకపోతిని అనే విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘాల కంటే తక్కువ వారైతిరి? నేను చేసిన ఈ అన్యాయము క్షమించుడి. ఏంటిదట ఇది? అన్యాయం. ఏంటిది అన్యాయం? మీకు భారంగా ఉండలేదు కదా, అది మీకు అన్యాయం చేశాను నేను. అదేంటి న్యాయంగా? అది మా మీద భారం మోపితే కదా మాకు అన్యాయం అనుకుంటారు కొంతమంది. కాదు, ఇప్పుడు మీ మీద భారం మోపారు అనుకోండి, భారం మోపితే ఇప్పుడు మీరు సువార్థికుడిని పోషించారు. మేము మెడ్రాసులో చదువుకునేటప్పుడు మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, విల్లివాకంలో ఒక పెద్ద స్థానిక సంఘం ఉంది. దాదాపు ఇండియాలో క్రీస్తు సంఘాలు అదే పెద్దదేమో. పీటర్ సాల్మన్ గారు అని చెప్పేసి అక్కడ పనిచేస్తారు. విల్లివాకం మేము అక్కడ చదువుకున్నప్పుడు ఆయన చెప్తూ ఉండాడు, విల్లివాకానికి ఆయన మొట్టమొదట వచ్చినప్పుడు అదొక మురికివాడ. సేవ చేయటానికి ఆయన వచ్చినప్పుడు ఒక మురికివాడ. అక్కడ ఎవరికైతే వాక్యం చెప్పాడో వాళ్ళందరూ కూడా ఇళ్లలో పాసిపని చేసుకునేవాళ్ళు. పాసిపని అంటే మీకు తెలుసా? తెలియదా? చెప్పండి, ఏమేం పని పాసిపని అంటే? ఇల్లు ఉడవటం, వాకిలు ఉడవటం, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, తోమేటప్పుడు ఏదన్నా సద్దన్నం ఉంటే బయటపడేయటం. ఆ సద్దన్నం తీసుకొని వెళ్ళి అది తినేవాళ్ళు. అంటే ఇవాళ రేపు అలాంటి అన్నాలు తినట్లేదు అనుకోండి, పాచిపని చేసేవాళ్ళు కూడా. వాళ్ళు ఆ పాచిపని చేసి అక్కడ మిగిలిన సద్దన్నం తీసుకొని వచ్చి అది తిని ఆ కుటుంబాలు దాంతో పోషించేవాళ్ళు. ఈయన సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉంది అదే కదా, ఇంటికి వస్తే అది పెట్టేవాళ్ళంట. ఒకసారి ఆయన అంటున్నాడు, ఒక్కొక్కసారి నీళ్ళు అలా కారుతూ ఉండే అన్నంలో. అయితే అలాంటి అన్నమే వాళ్ళు తిన్నారు, అలాంటి అన్నం వాళ్ళ పిల్లలకి పెట్టారు, అలాంటి అన్నమే సేవకుడు వచ్చాడని పెట్టేవాళ్ళు. కానీ 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ స్థానిక సంఘం మీరు వెళ్ళి చూడండి, అందులో వాళ్ళందరూ సాఫ్ట్వేర్లు వీఫ్ట్వేర్లు మామూలుగా ఉండరు. వాళ్ళ పిల్లల పరిస్థితి అసలు 40 ఏళ్ల క్రితం ఆ కుటుంబాల్లో నుంచి వచ్చిన పిల్లలేనా అని అనిపిస్తుంది. అక్కడ సేవ ప్రారంభించినప్పుడు వాళ్ళ దగ్గర ఏముందో అదే వాళ్ళు పెట్టారు. ఈరోజంటే వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు బాగానే ఇవ్వగలుగుతున్నారు, కానీ అప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మనము వాళ్ళ మీద కనుక భారం మోపితే, అమ్మ మరి మీరు ఇచ్చింది ఏది ఇస్తే అదే తింటా అన్నారనుకోండి, వాళ్ళకి ఏది ఉంటో అదే ఇస్తారు. ఇచ్చినందుకు ఆ దీవెన వాళ్ళకు వస్తుంది, అంతే కదా. వాళ్ళ మీద భారం అయితే అయ్యారు కానీ సేవకుడిని పోషించిన దీవెన వాళ్ళకు వస్తుంది. కానీ అపోస్తులైన పౌలు ఈ దీవెన వాళ్ళకి రానివ్వలేదు. కొరింథీ సంఘానికి, కొరింథీ సంఘంలో పనిచేసుకుంటూ ఫిలిప్పీ సంఘంలో తీసుకున్నాడు. ఈ దీవెన అంతా ఎక్కడికి వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళిపోయింది. ఇండియాలో పనిచేసుకుంటూ అమెరికా సొమ్ము తీసుకుంటారు, అమెరికా సపోర్ట్. ఈ దీవెన అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అమెరికా వెళ్ళిపోతుంది. మన వాళ్ళకి అర్థం కాదు.
నిజంగా మనం దీవెన పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన దగ్గర మనకు అవకాశం ఉంది, విత్తుకునే అవకాశం ఉంది. మనం విత్తుకోకుండా ఎవరికో అవకాశం ఇస్తున్నాం. అపోస్తులైన పౌలైతే నేరుగా చెప్పేస్తున్నాడు. నేరుగా చెప్తూ 12వ అధ్యాయం 13వ వచనంలో, నేను మీకు భారముగా ఉండకపోతేననే విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతే, ఏ సంఘంలో కూడా తక్కువ వాళ్ళు కాదు. అన్ని సంఘాలు ఎలా ఉన్నారు, మీరు అలా ఉన్నారు. కాకపోతే ఒక విషయంలో మాత్రం మీకు అన్యాయం చేశాను. ఏమిటి అంటే, మీ మీద నేను భారం మోపలేదు. నేను చేసిన ఈ అన్యాయం క్షమించుడి. కాబట్టి మనం సేవకుడిని పోషించలేకపోతే దానివల్ల మనకు నష్టమా, ఆయనకి నష్టమా? కొన్ని వింటూ ఉంటే చాలా ఇబ్బందిగాను, చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మెడ్రాసులో, పేరు చెప్పిన సేవకుడు మీకు కూడా తెలిసి ఉంటారు, స్థానిక సంఘంలో కొందరికి ఈయనకి ఒక చిన్న సమస్య ఏర్పడింది. అంటే వాళ్ళ కుమార్తె ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వీళ్ళు చెప్పినట్టే చేసుకోవాలంట. అదేంటి, నేను సువార్థికుడే, నా కూతురికి నేను నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను కదా అని అంటే, మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి నచ్చలేదు. అట్లా కుదరదు, నేను నా కూతురు ఇష్టపడిన వాళ్ళకి ఇచ్చుకుంటానంటే, అయితే మీకు అద్దె కడుతున్నాగా మేము కట్ చేస్తాం. సరే, అద్దె కట్ చేస్తారు, నాకేదో జీతం ఇస్తున్నారు కదా ప్రతి నెల అది ఇవ్వండి అంటే 4 నెలలు జీతం ఆపేశారు కావాలని. 4 నెలల జీతం ఆపేస్తే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, అద్దె కట్టుకోలేక, పాల బిల్లు కట్టుకోలేక. ఒకసారి ఆయన చెప్పి చాలా బాధపడ్డాడు. చూసారా ఎలా నా మీద పగ సాధిస్తున్నారో? పొద్దున్న లేస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, పొద్దున్న లేస్తే వాళ్ళకి వాక్యం చెప్పి, వాళ్ళ పిల్లలు బాగు కోరితే, చివరికి నేను ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి సర్దుకొని వెళ్ళిపోవాలని నా మీద పగ సాధిస్తున్నారు. నిజంగా ఒక్కోసారి చాలా అసలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు చేయాలి సేవ అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి, ఇప్పుడు సరిపోయిందా మీకు, ఇలాంటి వాళ్ళకేగా నేను వద్దు ఈ మాయదారి సేవని చెబుతానే ఉన్నాను. మీరు వాళ్ళ కొరకు, వాళ్ళ పిల్లల కొరకు తిరిగి పొద్దున లేస్తే వాళ్ళ కొరకు ప్రార్థనలు చేసి, పొద్దున లేస్తే రాత్రి వరకు మీటింగ్స్ అని అక్కడ కష్టపడితే, ఇవాళ నువ్వు చిప్పబట్టుకొని నువ్వు రోడ్డు మీదకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజంగా వాళ్ళకు ఒక అవకాశం కాదా దూషించే వాళ్ళకి? ఒకసారి మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, అపవాది అలాగా అవకాశం ఇస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, అన్ని సంఘాలు ఎలా ఉన్నాయో మీరు కూడా అలాగనే ఉన్నారు, కానీ ఒక విషయంలో మాత్రం మీకు తక్కువ చేశాను. అదేమిటి అంటే, మీ మీద భారం మోపలేదు. నేను ఇక్కడ పని చేసుకుంటూ ఫిలిప్పీ సంఘంలో తీసుకున్నాను. ఫిలిప్పీలు కూడా ధారాళంగా తీసుకోండి, ఎక్కడున్నా పర్లేదు, మేము పంపిస్తామని మనిషిని పెట్టి మరీ పంపిస్తున్నారు. ఈరోజు మాకు కూడా కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేస్తూనే ఉంటారు. ప్రతి నెల మా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడో వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు, మా అకౌంట్లో వేస్తూనే ఉంటారు. నేను అప్పుడప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. ఆ అకౌంట్ ఎప్పుడు కూడా అది ఎలాగ ఉంటుందంటే, మనము బైబిల్లో చదివేటప్పుడు ఆ బుడ్డిలో ఉన్నటువంటి చమురు ఉంది కదా, పట్టెడు పిండి, ఆ బుడ్డిలో ఉన్నటువంటి కొంచెం చమురు, అది ఎలాగైతే కరువు అయిపోయేదాకా అయిపోలేదో, మా అకౌంట్లో ఒక్కోసారి అలా ఉంటాయి. జనాలు వేస్తూనే ఉంటారు. వేసేసి వాళ్ళు ఫోన్ చేస్తే చేస్తారు, లేకపోతే మెసేజ్ పెడతారు. కొంతమంది అసలు ఏం పెట్టరు, ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఫిలిప్పీ సంఘం కూడా పౌలు గారు ఎక్కడున్నా పంపించారు. ఈరోజు అలాంటి పంపేవాళ్ళు ఉండబట్టే ఇలాంటి సేవ అనేటువంటిది ఉంది. నిజంగా లేకపోతే కొన్ని ప్రాంతాల్లో సేవ చేయలేం. ముఖ్యంగా మన పట్టణాల్లో బాగుంటుంది, కానీ పల్లెల్లో ఆదాయం ఉండదు జనాలకి. నిజంగా ఆదాయం ఉండదు. ఇందాక చెప్పినట్టు ఏ బియ్యమో ఉప్పో ఇవ్వగలరు, కానీ డబ్బులు ఇవ్వలేరు. అట్లని మీరు డబ్బు ఇస్తేనే నేను సేవ చేస్తానంటే అక్కడ సేవ జరగదు. అప్పుడు ఏం చేయాలంటే, ఈ ఫిలిప్పీ సంఘంలాగా మన టౌన్లో ఉన్నోళ్ళు వాళ్ళకి కనుక మద్దతు ఇచ్చారనుకోండి, అక్కడ పని జరుగుతుంది. కాబట్టి మనం టౌన్లో ఉన్నవాళ్ళు లేదా ఆదాయం ఉన్న వాళ్ళ మీద మన మీద చాలా బాధ్యత ఉంది. ఫిలిప్పీ సంఘాన్ని చూసి మనం నేర్చుకునేది ఏంటంటే, మా ఊర్లో ఉంటే పౌలు గారు మేము చేస్తాం, మీరు మా దగ్గర వాక్యం బోధిస్తే మేము మీకు సాయం చేస్తాం, ఎక్కడో కొరింథులో ఉంటే మాకేంటండి అనలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళి పని చేసినా వీళ్ళు పంపించారు. అందుకనే పౌలు గారు పని చేయగలిగాడు. ఈరోజు కూడా సేవకుడిని నేను ఎందుకు గౌరవించాలి అంటే, ప్రధానమైనటువంటి విషయమో, వాళ్ళు మన కొరకు కష్టపడుతూ ఉన్నారు. కష్టపడటం మాత్రమే కాదు, వాక్యోపదేశము పొందేటువంటి వారు, ఉపదేశించే వారికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వాలి. అందుకొరకు మనం రుణపడి ఉన్నాం. అంతేగాని ఎంతసేపటికి నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు కాదు, నా సేవకుడు, నా సంఘం అనేటువంటి నేను చూడాలి. ఆ బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. కాబట్టి మనం ఖచ్చితంగా గౌరవించాలి. వాళ్ళు ఆ గౌరవానికి పాత్రులు. అంతేకాదు, మనం గమనించినప్పుడు చివరి విషయం నేను చెప్పి ముగించేస్తాను. నేను ఎందుకు సేవకుడిని గౌరవించాలి అంటే, నా కొరకు, నా కుటుంబం కొరకు మాత్రమే కాదు, వారు అందరి ఆత్మల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు సువార్త కూడికలు పెట్టాలంటే ఎవరి కోసం పెట్టాలి?
ఒక స్థానిక సంఘంలో అడిగారు, బ్రదర్ సువార్త కూడికలకు మనం ఎందుకండి ఖర్చు పెట్టాలి, మనమంతా రక్షణ పొందిన వాళ్ళమే కదా, ఊరోళ్ళు వింటారని మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటున్నారంట సంఘం. అదేం సంఘం అండి, ఊరోళ్ళు రక్షణ పొందటానికంటే ఊరికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీదేగా ఉంది. అపోస్తులు ఉన్నారు, నిజంగా అపోస్తులకి మేమెందుకు ఇవ్వాలి మీ ప్రయాణానికి ఖర్చులు అంటే, అపోస్తులైన పౌలు మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణం, మూడో ప్రయాణం, రోమా ప్రయాణం ఇవన్నీ ప్రపంచం వెళ్ళి రాగలిగేవాడా? నిజంగా ఆయన ప్రపంచం అంతా తిరిగాడంటే, అంటే అప్పుడప్పుడు ఆయన డేరాలు కుట్టుకున్నాడు నిజమే, కానీ పూర్తిగా డేరాలు కుట్టడం కాదు, ఫిలిప్పీ లాంటి సంఘాలు ఇచ్చారు కాబట్టి ఆ పని చేయగలిగాడు. కాబట్టి సువార్థికులు మనము కేవలం మన స్థానిక సంఘంలో మాత్రమే కాదు, మన చుట్టుపక్కల నశించిపోయే ఆత్మలన్నింటికీ కూడా వాక్యం చెప్పేటువంటి దానిలో వాళ్ళు ప్రయాసపడుతున్నారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక భారాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు చూసినప్పుడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు. వారు విశ్వసించకపోతే ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, విశ్వసింపని వారు ఎలా ప్రార్థన చేస్తారు, చేయలేరు. కాబట్టి ముందు వాళ్ళకి విశ్వాసం కావాలి, అంతే కదా. విశ్వాసం కావాలంటే వినాలి, వినాలి అంటే ఎవరో చెప్పాలి, చెప్పాలి అంటే చెప్పేవాళ్ళు ఎవరో రావాలి. అంటే ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే చెప్పేవాళ్ళు రావటం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, వింటారు, వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తే ప్రార్థన చేస్తారు, దేవుని దగ్గరకు రక్షణకు వాళ్ళు రాగలుగుతారు. కాబట్టి ఒక మనిషి రక్షించబడాలి అంటే ఎవరో ఒకరు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇందాక నేను చెప్పాను, కొన్ని స్థానిక సంఘాలు అందరూ ఎలాగైతే ఆదివారం వస్తారో, సువార్థికుడికి కూడా ఏదో ఉద్యోగం ఉంటుంది, ఆదివారం వచ్చి తలుపులు తీస్తారు. ఆమెను అనగానే అందరూ వెళ్ళిపోయినట్టు సువార్థికుడు కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆదివారమే కనబడతాడు. మరి సువార్త ఎవరు ప్రకటిస్తారు? గడదే అంటున్నాడు 15వ వచనం మనం గమనించినప్పుడు, ప్రకటించువారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. నిజంగా ఇది ఎంత గొప్ప వచనం అంటే, సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరం అంటే వాళ్ళ కాళ్ళు ఎర్రగా ఉంటే తెల్లగా ఉంటే ఇట్లని కాదు, భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైనవి. ఆ సుందరమైన పాదాలు వచ్చినాయి కాబట్టే, ఎవరో వచ్చి మనకు చెప్పారు కాబట్టే, మనం విన్నాము కాబట్టే ఈరోజు రక్షణ మన కుటుంబానికి వచ్చింది. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబానికి మొట్టమొదట, ఇప్పుడు ఆ కుటుంబం అంతా రక్షణ పొందారు, మొట్టమొదట ఆ కుటుంబంలో వాళ్ళ అబ్బాయి వచ్చాడు. చిన్నప్పుడు సండే స్కూల్కి మా దగ్గరకు వచ్చే పిల్లల్ని, మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా ఉంటే పిలుచుకొని రండి ప్రార్థనకని అన్నాను. అంటే మన దగ్గర సండే స్కూల్కి వచ్చే అబ్బాయి ఒక హిందూ ఫ్రెండ్ని పిలుచుకొచ్చాడు. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చింది, తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, ఆ అబ్బాయి అందరూ వచ్చారు, వాక్యం విన్నారు, బాప్టిజం పొందారు, రక్షణ పొందారు. ఇవాళ ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళినా కానీ క్రీస్తులో స్థిరంగా ఉన్నారు. నేను అప్పుడప్పుడు చెప్తా, మీ కుటుంబం అంతటికి మీ అబ్బాయి మూలంగా రక్షణ వచ్చిందని ఆయనే తీసుకొని వచ్చాడు. నిజంగా సువార్తను ప్రకటించేటువంటి వారి పాదాలు ఎంతో సుందరమైనవి. నిజంగా అలా సువార్త ప్రకటించేటువంటి సువార్థికులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఘనతలు ఇవ్వాలి, వాళ్ళని ఘనపరచాలి, వాళ్ళు దానికి పాత్రలు. నిజంగా లోకంలో ఎవరెవరికో సన్మానాలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కదా సన్మాన కార్యక్రమాలని. నిజంగా సేవ చేసేటువంటి వారికి జరగటు వారు ఒకసారి మాకెందుకు లేని వీళ్ళే అనేస్తారు. లేదు, మీకెందుకని మీరు అన్నా కానీ ఖచ్చితంగా సంఘం యొక్క బాధ్యత అది. ఎందుకంటే ఆత్మ సంబంధంగా మనల్ని బలపరిచి, మన కుటుంబాలని బలపరిచి, ఈరోజు మన కుటుంబాలు దేవుళ్ళు ఇలా ఉన్నాయంటే దానికి కారణమైనటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, మన కూడా అనిల్తో అన్నాను, అంటే ఒకవేళ మీరు ఇబ్బంది పడతారేమో అంటే, ఒకానొక సందర్భంలో సీతారాంపురం స్థానిక సంఘం చచ్చిపోతుందేమో అనుకున్నాను నేను. బాలసుందరం గారు పెద్ద ఆయన పోయిన తర్వాత, ఆ తర్వాత సంఘం కొంత విడిపోయిన తర్వాత, ఇక్కడ కొద్దిమందే ఉంటారు, ఉండగలుగుతారో లేదో, సరైనటువంటి సేవకులు కూడా లేరు, నిలబడుతుందో లేదో అని అనుకున్న పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో అప్పుడు వాళ్ళు యేసుపాదం గారిని పెట్టారు. యేసుపాదం గారు కూడా ఇప్పుడు నాకెందుకులే, నేను రిటైర్ అయ్యా, చక్కగా పోలీసుగా ఇంట్లో కూర్చుంటా అనకుండా ఆ వయసులో వెళ్ళి
మీకు వాక్యం చెప్పాలని జాక్నెల్లో చేరి వాక్యం నేర్చుకొని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ వయసులో ఎందుకు ఇంత కష్టమని. లేదు, నా మీద ఒక బాధ్యత పెట్టారని అప్పుడు వెళ్ళి నేర్చుకొని వాక్యం చెప్పి ఆ తర్వాత నారాయణ గారు చాలా ఖర్చుపడి చాలా కష్టపడినటువంటి వ్యక్తి. అంటే ఇంకా కష్టపడిన వాళ్ళు ఉంటారేమో, మా కళ్ళకు కనబడలేదు బయట నుంచి, లోపల చాలామంది ఉంటారు. వీళ్ళు పడినటువంటి కష్టం నిజంగా ఈరోజు స్థానిక సంఘం ఇంత నిలబడి ఆ తర్వాత ఇప్పుడు మరలా అనిల్ గారి చేతికి అప్పగించారు. తర్వాత ఇంకెవరు వస్తారో స్థానిక సంఘం పెరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు అనిల్ చెప్తాడు లోపల సరిపోవట్లేదన్నా, ఇదంతా పెద్ద చేయాలన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. అసలు ఉంటుందా లేదా అనుకున్నటువంటి స్థానిక సంఘం చాలటం లేదు, పట్టటం లేదు, మాకు చుట్టుపక్కల ఏదన్నా కొనుక్కోవాలి పెంచుకోవాలనుకుంటే నిజంగా అంతకంటే సంతోషం ఏముంటుంది. రేపు మన తర్వాత మన పిల్లలు ఈ ప్రాంతం అంతా కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించడం కంటే సంతోషం ఏముంటుంది. కానీ ఇది జరగాలంటే ఇక్కడ ఆ పని భారాన్ని వహించి ఆ పని చేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరో ఒకరు ఆ భారం భుజాల మీద వేసుకోకపోతే ఆ పని జరగదు. కాబట్టి ఆ భారం ఎవరైతే మోసారో వాళ్ళు ఖచ్చితంగా ఘనతకు పాత్రలు. కాబట్టి నిజంగా లోకంలో ఎంతోమందిని మనం ఘనపరుస్తూ ఉంటాం, కానీ సువార్త పని చేసేటువంటి వారు ఖచ్చితంగా ఆ ఘనతకు పాత్రలు. ఎన్నో కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళని మనం ఎందుకు ఘనపరచాలి అంటే, నిజంగా ఈ లోకంలో మనం ఎంతోమందికి రుణపడి ఉన్నాం. ఆ రుణం మనం తీర్చుకోవచ్చు, 100 అయినా 1000 అయినా 1,00,000 అయినా తీర్చుకోవచ్చు. కానీ వాళ్ళు మనకు చెప్పినటువంటి వాక్యము ఎంత డబ్బు ఇచ్చినా కానీ తీరదు. అది మనం డబ్బుతో అసలు మనం లెక్క గట్టలేం. అపోస్తులైన పౌలు అన్నాడు, నువ్వే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అంత ధనవంతుడు పౌలు గారికి రుణపడిపోయాడు. ఆ రుణం తీరిస్తే కూడా తీర్చేది కాదు. ఒకవేళ ఫిలెమోను నీ రుణం ఎంతో చెప్పి నేను తీరుస్తాను, 100, 1000, 1,00,000 అంటే అది డబ్బుతో తీర్చేటువంటిది కాదు. కాబట్టి ఈరోజు నిజంగా మనం రుణపడి ఉన్నాం. అందుకొరకు ఖచ్చితంగా మనము గణపరచవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళటంలో మనమందరము కలిసి గనక సమిష్టిగా ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప పరిచర్య జరుగుతుంది. అలా దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు.